బుక్ మై షో వెబ్సైట్లో మన మూవీ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, దాన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్పే, గూగుల్ పే లేదంటే ఏదైనా యూపీఐ యాప్స్తో పేమెంట్ ఏ విధంగా చేయాలని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. బుక్ మై షో వెబ్సైట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం టికెట్స్ బుక్ చేయాలంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే యూపీఐ యాప్స్తో డైరెక్ట్గా పేమెంట్ చేసే ఆప్షన్ ఎక్కడ కనిపించదు. కానీ మీకు ఈ వీడియోలో క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, వీడియోని కంప్లీట్గా చూడండి. పేమెంట్ ఆప్షన్ని అస్సలు మిస్ అవ్వద్దు. దానికోసం మీరు ముందు క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు బుక్ మై షో అని ఎంటర్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఫస్ట్ ఫైల్ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే లేదంటే యాప్ అయినా ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈరోజు రిలీజ్ అయిన మూవీ రాజాసాబ్, ఆ మూవీని ఏ విధంగా బుక్ చేసుకోవాలని నేను చెప్తాను. దానికోసం ఆ మూవీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఫస్ట్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పైన చూడండి, మీకు ఇక్కడ లొకేషన్, మీ లొకేషన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెర్చ్ బార్లో ఇక్కడ చూడండి, ఎక్కడ లొకేషన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క లొకేషన్ ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిటెక్ట్ మై లొకేషన్ అంటే మీరు లొకేషన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్ ఉంటుంది చూడండి, ఇవ్వండి. ఈ లొకేషన్ని మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని డైరెక్ట్గా డిటెక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ మీ లొకేషన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన వెంటనే మీ లొకేషన్ డైరెక్ట్గా తీసుకుంటుంది. మీ లొకేషన్లో ఉన్న థియేటర్స్ని మీకు చూపిస్తుంది. అయితే నేను రాజాసాబ్ మూవీని బుక్ చేస్తున్నాను కాబట్టి దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బుక్ టికెట్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ లొకేషన్లో ఉండే థియేటర్స్ అన్నీ కనిపిస్తుంది. అలానే టైం అండ్ డేట్ అన్నీ కనిపిస్తుంది. నేను ఫిబ్రవరి పైన అక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పైన టాప్ బార్లో ఉంది కదా, 10, 9, 12 ఇలాగా. నేను ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ మీకు చాలా థియేటర్స్ కనిపిస్తుంది. మీకు లొకేషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ లొకేషన్ ఉంది, దీనిపై క్లిక్ చేసి మీరు చేంజ్ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. బై మిస్టేక్ వేరే లొకేషన్ ఇచ్చిందంటే ఇక్కడ మీ లొకేషన్లో ఉండే థియేటర్స్ కనిపిస్తాయి కదా, దాంట్లో మీకు ఏ షో కావాలనేది దానిపై క్లిక్ చేసి మీరు షోని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఎన్ని టికెట్స్ కావాలని అక్కడ అవుతుంది. మ్యాక్సిమం మనం 6 టికెట్స్ని బుక్ చేసుకుంటాం. ఇంకా నాన్ ప్రీమియం అండ్ ప్రీమియం ఉంది కదా, సో 2 టికెట్స్ అయితే ఉన్నాయి. దానికోసం మనం ఎక్కడ ముందే చూసుకోండి. మీరు డేట్ అండ్ షోని మీరు పర్టికులర్గా మీరు ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది మారిపోతే మళ్ళీ మూవీ టికెట్స్ అనేది మనం స్లాట్ మిస్ అవుతాం. ఇక్కడ నేను ఫ్రైడే 9th టైం చూసుకోండి. ఫ్రైడే 9th నేను ఈ థియేటర్ యొక్క సెకండ్ షోని నేను బుక్ చేసుకుంటాను. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్ని టికెట్స్ కావాలని అడుగుతుంది కదా, మ్యాక్సిమం 6 చేసుకోవచ్చు. ఇక్కడ నాన్ ప్రీమియం ఉంది. నాన్ ప్రీమియం అంటే స్టార్టింగ్లో 3 సీట్స్ ఉంటాయి, 3 లైన్స్, ఆ లైన్స్లో ఉంటుంది. ప్రీమియం అంటే రిమైనింగ్ అనమాట, బాల్కనీ. సో మ్యాక్సిమం ఫిల్లింగ్ అయిపోతుంది కాబట్టి సెలెక్ట్ 3ని సెలెక్ట్ చేశాను. ఓకే, నేను 2ని సెలెక్ట్ చేశాను, 3ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ 2ని సెలెక్ట్ చేశాను. 3 టికెట్స్ కావాలి. లేదు ఈ స్క్రీన్కి వచ్చేసాక మనకి ఈ విధంగా ఎన్ని అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ గ్రే కలర్లో ఉన్నవి ఏంటంటే ఆల్రెడీ మనకి బుక్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ బార్డర్స్ ఉన్న షీట్స్ అనేది ఇంకా ఫిల్ అవ్వలేదు అనమాట. ఓకే, మీరు ఇక్కడ టికెట్స్ని ఆల్రెడీ 3 సెలెక్ట్ చేశాను కదా, 3 కాదు నాకు 4 కావాలనిపించింది అనుకోండి, వేరేగా ఒక టికెట్ బుక్ చేయకుండా పైన చూడండి, ఇక్కడ 3 టికెట్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేశాను. బై మిస్టేక్ మీరు తక్కువ సెలెక్ట్ చేస్తే 3 టికెట్స్ కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన టికెట్స్ అనేది ఇందులో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇంకా ఆటోమేటిక్గా 3 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3 సీట్స్ సెలెక్ట్ అయిపోతాయి. ఈ విధంగా సెలెక్ట్ చేసినవి ఫుల్ గ్రీన్లో వస్తుంది. ఇప్పుడు పే 755 క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవుతుంది. మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆ ఈమెయిల్కి ఆ మొబైల్కి మీ యొక్క టికెట్స్ అప్డేట్ అనేది వస్తుంది, కన్ఫర్మ్ అయ్యిందే లేదనమాట. సో దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. వేరే వాళ్ళు ఇస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో టికెట్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇండియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ డేటా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఏ షోకి మీరు టికెట్స్ని బుక్ చేశారు, ఏ షోకి ఏ డేట్ని చేశారు అనేది ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ టికెట్ ప్రైస్ 750 అండ్ కన్వీనియన్స్ ఫీజ్ అని మనకి సో బేస్ ఫీజ్ 25 రూపీస్ పడుతుంది, 15 and 25 రూపీస్. అలానే మనకి జిఎస్టీ యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ రిమైనింగ్ అనేది ఏమీ అవసరం లేదు. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ దేనికి వస్తుందని డీటెయిల్స్ వస్తుంది. ఆఫర్స్ ఉంది చూడండి. ఈ స్క్రీన్లో మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫర్స్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైనా డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉంటే ఇందులో ఆఫర్స్లో ఉంటే దాని ద్వారా పేమెంట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో నేను చెక్ చేశాను, నాకైతే ఏం లేదు. ఇక్కడ డెబిట్ కార్డ్స్ ద్వారా చేసుకోవచ్చు, వ్యాలెట్స్, పే లేటర్, యూపీఐ ద్వారా అయితే మనకు ఉంది. కానీ సో ఈ యాప్స్ అనేది నేను యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు పేటీఎం ద్వారా పేమెంట్ చేస్తే యూజింగ్ అప్ టు 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారు.
అండ్ రూపే క్రెడిట్ కార్డ్స్ అండ్ యూపీఐ పేమెంట్ అనమాట. యూజింగ్ యూపీఐ పేటిఎం యూపీఐ అనమాట. యూపీఐ డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు. నేను డైరెక్ట్గా ఫోన్పే ద్వారా అయితే పేమెంట్ చేస్తాను. ఈ స్క్రీన్లో మీకు మోర్ పేమెంట్స్ అందుకని దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చాలా పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా, చాలామంది తెలీదు యూపీఐ ద్వారా అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఏ విధంగా డైరెక్ట్ పేమెంట్ చేయాలని డైరెక్ట్ మెథడ్ అని ఎక్కడ కనిపించదు. ఎక్కడ చాలామంది కన్ఫ్యూజన్. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొబైల్ వ్యాలెట్ ఉంది కానీ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వ్యాలెట్ అంటే మీరు అనుకుంటారు ఫోన్పే ద్వారా పేమెంట్ చేయలేమని, కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ పేటిఎం అనే ఒక గేట్వే ఉంది, దాని ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ యూపీఐ అని ఒక ఆప్షన్ చూడండి పేటిఎంలో, పేటిఎం నేమ్ పక్కన వ్యాలెట్ యూపీఐ అని, దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ పేటిఎంపై క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవ్వదు కాబట్టి నేను వేరే మొబైల్తో స్క్రీన్ని రికార్డ్ చేసి చూపిస్తాను. మీకు ఈ విధంగా ఉంది. మీకు మీ యొక్క యూపీఐ యాప్ పేటిఎంలో ఏదైతే బ్యాంక్స్ లింక్ చేశారో ఆ లింకింగ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు పేటిఎం అకౌంట్ లేకపోయినా నో ప్రాబ్లం, పేటిఎం అకౌంట్ లేకపోయినా సరే మీకు పేమెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ పేటిఎం అకౌంట్ లేకపోతే మీకు ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇక్కడ ఈ విధంగా కనిపించదు. కాకపోతే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, వేరే యాప్స్ ఏదైనా ఉన్నాయి, దాని ద్వారా మీరు పేమెంట్ చేయాలి, నాకు క్యాష్ బ్యాక్స్ వస్తాయి అనుకుంటే మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూపీఐ ఆప్షన్ ఉంది కానీ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని ఉంటుంది కదా, యూపీఐ నెంబర్ కానీ ఎంటర్ చేయమంటుంది. లేదు మేము ఎంత ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పే యూజింగ్ ఎనీ యూపీఐ యాప్ అని ఉంది కానీ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ డివైస్లో ఏ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అంటే ఏ యాప్స్ మీ దగ్గర ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే, చాలామంది వేరే యాప్స్ కూడా యూజ్ చేస్తుంటారు. సో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ప్రొసీడ్పై క్లిక్ చేయండి. ప్రొసీడ్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి దాంట్లో పేటిఎం ఉంది, బ్యాంకింగ్ యాప్ వియోమ్ ఉంది, ఫోన్పే, మొబైల్ అంటే ఐసిఐసి బ్యాంక్ యొక్క గూగుల్ పే ఉంది. సో నేను వేరే యాప్స్ ఇంకేమైనా మీకు అవుతుంది. ఇక్కడ మీరు ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. ఫోన్పే సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ పే షెడ్యూల్ అని దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నా దాంట్లో 2 ఫోన్పేలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోన్పే డైరెక్ట్గా డేట్ అవుతుంది, లేదంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, లేదా అక్కడ ఫోన్పేని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్పేకి డైరెక్ట్ అవుతుంది, ఫోన్పే యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీకు ఏ బ్యాంక్ ద్వారా మీ పేమెంట్ని మీరు చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాను. పేపై క్లిక్ చేశాను. పేపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ స్క్రీన్లో పైన అమౌంట్ చూపిస్తుంది చూడండి, బుక్ మై షో 838 అని. ఇక్కడ మీరు మీ పిన్ ఎంటర్ చేయండి. మీరు పిన్ ఎంటర్ చేసిన వెంటనే పేమెంట్ స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా అనేది పేమెంట్ అవుతుంది. పేమెంట్ సక్సెస్ వస్తుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది అన్నమాట. చూడండి అకౌంట్లో అమౌంట్ అయితే కట్ అయింది. అంతా మీరు ఎక్కడ ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి టికెట్స్ అయితే బుక్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. బుక్ మై షోలో బుక్ అయిన టికెట్స్ అనేది మీకు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి మీకు మెసేజ్ వస్తుంది, అలానే ఈమెయిల్ అడ్రస్కి డైరెక్ట్గా పీడిఎఫ్ వస్తుంది. అవంతటిని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా చాలామందికి బుక్ మై షోలో టికెట్ బుక్ అయిన తర్వాత బుక్ మై షో అనే వెబ్సైట్లో ఎక్కడ ఉంటుందో తెలియదు. సో అది ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి టాప్ 2 లాగిన్ అండ్ సి బెనిఫిట్స్ ఉంది కదా, ఆ టికెట్ బుక్ మై షోలో ఎక్కడ ఉందో చాలామంది తెలియదు. దానికోసం మీరు ఏం చేయాలంటే టాప్ 2 లాగిన్ పై క్లిక్ చేయండి, లేదంటే బ్యాక్స్కి వెళ్ళిపోయి అక్కడ స్క్రీన్లో చూసుకున్నా సరిపోతుంది. మీరు ఏదైతే ఇందాక మొబైల్ నెంబర్ అని ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. సో వచ్చాక మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. టికెట్స్ బుక్ అయిపోయిన తర్వాత బుక్ చేసిన టికెట్స్ బుక్ మై షో వెబ్సైట్లో ఎక్కడ ఉంటుందో చాలామంది తెలియదు. దానికోసం మీరు లాగిన్ అయ్యారు కదా, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రంట్ స్క్రీన్కి వచ్చేయండి. ఫ్రంట్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. రైట్ సైడ్ డౌన్లో దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు రీసెంట్ బుకింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి రీసెంట్ కన్ఫర్మేషన్ అంటే మీకు మొబైల్ నెంబర్కి లేదంటే ఈమెయిల్ అడ్రస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా కాకుండా యువర్ ఆర్డర్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీరు బుక్ చేసిన టికెట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో కన్ఫర్మేషన్ అయిపోయిన టికెట్స్ దానిపై క్లిక్ చేసి మీరు ఆ టికెట్స్ని స్క్రీన్ షాట్ మళ్ళీ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ పైన షేర్ బటన్తో మీ ఫ్రెండ్స్కి మళ్ళీ షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో బుక్ మై షోలో క్లియర్గా ఏ విధంగా టికెట్ని బుక్ చేసుకోవాలి, అలానే దాన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసి యూపీఐ యాప్స్ ద్వారా ఏ విధంగా పేమెంట్ చేయాలని చెప్పాం కదా. చూశారు కదా, మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్పాను. అండ్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.